దేశంలో ఇప్పుడు అంతా చావు రాజకీయాలు నడుస్తున్నాయి కదా. మన జవాన్లు కాశ్మీర్లో 40 మంది చచ్చిపోయిన ముచ్చట పక్కకు పెట్టి పాకిస్తాన్లో బాంబులేసి మేము ఇంతమందిని చంపినాం, మేము అంతమందిని చంపేసినాం అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు బీజేపీ లీడర్లు. అయితే ఆధారాలు చూపెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు, సైన్యం దాడిని కూడా రాజకీయం చేస్తారా అని బీజేపీ లీడర్లు అనుకుంటా రాజకీయాలు చేస్తున్నారు. అంటే సావు రాజకీయాలు కాకపోతే ఏంటిది? సరే 4 ఓట్లు పడతాయి అనుకుంటే ఏ రాజకీయమైనా చేస్తారు కానీ అసలు పాకిస్తాన్లో ఎంతమంది చచ్చిపోయినట్టు ఎవరు అసలైన లెక్క చెప్పాలి? మోడీ సార్కు మస్తు దగ్గరుండే మనుషులను అడిగితే కరెక్ట్ లెక్క చెప్తారు కదా. అడుగుదాం పారి. બધાને એવું હતું કે આ વખતે તો સર્જિકલ સ્ટ્રાઇક ના થઈ શકે, હવે શું થશે તે એલર્ટનેસ બહુ હતી. પરંતુ મિત્રો નરેન્દ્ર મોદી સરકારે બરોબર 13માના દિવસે એર સ્ટ્રાઇક કરી 250 થી વધારે આતંકવાદીઓનો શોધ. ఓ లబలబలబ మోడీ సార్కు జిగిరి దోస్తు బీజేపీ పార్టీకి పెద్ద మనిషి అమిత్ షా సార్ ఏమంటున్నారో వింటున్నారా? మన సైన్యం మొన్న పాకిస్తాన్ దేశం పోయి 250 మందిని చంపేసిరట. అరే రే 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 ఊకేనని మందరు ఇచ్చినట్టు అయింది కదా. 300, 400, 500 మంది ఉగ్రవాదులను చంపామని చెప్తాడు అనుకుంటే అమిత్ షా సార్ ఏంది ఉత్త 250 మంది అని చెప్తున్నాడు. అరే మోడీ సారిలో విరిగేటట్టు షాతి బగ్గా పొంగేటట్టు 2000 మంది అని చెప్పాలి కానీ గిట్ల ఎందుకు చెప్పినట్టు? దేశభక్తులు అందరూ బాధతో రందితోటి ఏషియాకాడికి తీసుకొచ్చింది కదా ఈ అమిత్ షా సారు. అదే మన యోగి సార్ని అయితే చూడురి, దేశం అందరూ 300 అని చెప్తే ఆయన ఇంకో 100 కలుపుకొని 400 మందిని చంపారు మన సైనికులు అని చెప్తున్నాడు. आज उनको उन्हीं की भाषा में हमारे एयरफोर्स के बहादुर जवानों ने जवाब देकर के 40 जवान हमारे शहीद हुए थे और 400 से अधिक आतंकवादी पाकिस्तान के हाथ मारे गए हैं. ఇన్నరా ఇదో లెక్కెంబడి ఉన్నది. 40 మంది మన జవాన్లు చచ్చిపోతే 400 మందిని పాకిస్తాన్ వాళ్ళని చంపినాం అని చెప్పుకుంటున్నాడు యోగి సారు. మరి అమిత్ షా సార్ ఏంది గట్రా తక్కువ మాట్లాడిండు? మోడీ సార్ గొప్పతనం ఏం కావాలో చెప్పురి. అరే ఏదో ఉత్తుత్త లీడర్లు ఎవరైనా చెప్పిరంటే ఏమో అనుకోవచ్చు, కానీ అమిత్ షా సార్ అసొంటోళ్ళే ఇట్లా నెంబర్లు తక్కువ చెప్తే ఇక కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు డౌట్లు వస్తాయా రావా? అసలు 400, 250 అసలు చంపిరా లేదా అని అంటారా అనరా? ఈడికే పాకిస్తాన్ దేశం మీరు చంపింది 300 మందినా 300 మంది చెట్లనా అంటున్నారు. మరి ఇక దానికి మోడీ సారే సమాధానం చెప్పాలి కానీ ఈ దాడిని మాత్రం బీజేపీ వాళ్ళు పొల్లు ఓట్ల ప్రచారానికి వాడుకుంటున్నారు. ఈ సార్లు చూడు రే, ఢిల్లీలో బీజేపీ పార్టీని నడిపించే మనోజ్ తివారీ సారు మిలిటరీ డ్రెస్ వేసుకొని ఢిల్లీ గల్లీలలో ఓట్ల కొట్లాట చేస్తున్నాడు. ఇక ముంగటంతా బీజేపీ వాళ్ళది ఇదే యుద్ధం కదా. చూడాలి మరి ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారో.